ఉన్నటువంటి ప్రాణము బయటికి వెడలిపోయినప్పుడు ఈ మన్నైన దేహం మంటికి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్తుందని నీకు తెలుసా? నువ్వు గ్రహించేవా? ఆ తర్వాత నీ పరిస్థితి ఏందో నీకు తెలుసా? చాలామంది చెప్తారు నాకు, చనిపోతే ఏం చూస్తామండి, మట్టిలోకి వెళ్ళిపోయింది, గాలిలో కలిసిపోయింది. ఎవరు చూస్తారు? అసలు ఆ తర్వాత జీవితం లోకం ఉందా అనే సందిగ్ధము, డౌట్లు వ్యక్తపరుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు స్పష్టంగా రాయించి పెట్టాడండి. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాలి అయి పొందటానికి. ఒకానొక రోజు వస్తుంది, తీర్పు దినము. ఆ దినము మనుష్యులు చేసినటువంటి క్రియల ఫలితము ఖచ్చితంగా అనుభవిస్తాడు.